మహాశివరాత్రి ముహూర్తం. కైలాసమంతా ఒక వింతైన వెలుగుతో నిండిపోయింది. అప్పుడే పరమశివుడు నందిని పిలిచి, నంది, ఈరోజు నా భక్తులు నన్ను ఎలా కొలుస్తున్నారో చూసిరా అని ఆజ్ఞాపించాడు. శివుడి ఆజ్ఞను శిరసావహించి నంది భూలోకానికి పయనమైంది. మొదట నంది ఒక ధనవంతుల నగరంలో అడుగుపెట్టింది. అక్కడ ఒక విశాలమైన ఆలయం ఉంది. అది ఎలా ఉందంటే, ఆకాశంలో నక్షత్రాలే కిందకు దిగివచ్చాయా అన్నట్లుగా విద్యుద్దీపాల వెలుగులతో మెరిసిపోతోంది. గాలిలో ఖరీదైన ధూపం పరిమళాలు వ్యాపిస్తున్నాయి. వెండి బిందెలతో పాలు, బంగారు పళ్లాల్లో రకరకాల పండ్లను భక్తులు శివలింగానికి సమర్పిస్తున్నారు. కాని నంది అక్కడి భక్తుల ముఖాల్లో భక్తికంటే పోటీని గమనించింది. పక్కవాడు నాకంటే పెద్ద హారం వేశాడే, నేను ఇచ్చే కానుకల గురించి అందరికీ తెలియాలి అన్న అహంకారం ఆ మంత్రోచ్చారణల వెనుక స్పష్టంగా వినిపిస్తోంది. ఆ కోలాహలం మధ్య భక్తి నిశ్శబ్దంగా మూలనపడిపోయింది. నంది ఆ దృశ్యాన్ని చూసి నిట్టూరుస్తూ తన స్వామికి కావాల్సిన నిజమైన భావం ఇక్కడ లేదని భావించి ముందుకు సాగింది. నంది అలా వెళుతూ వెళుతూ ఊరి పొలిమేరలో ఉన్న ఒక పాడుబడిన మర్రిచెట్టు దగ్గరికి చేరుకుంది. అక్కడ పీలిక బట్టలతో ఒక వ్యక్తి ఏకాగ్రతతో కూర్చుని ఉన్నాడు. అతని దగ్గర ఒక్క దీపం కూడా లేదు, పైగా ఆకలితో వణుకుతున్నాడు. కాని అతను వంగి అక్కడి నేలమీదున్న నల్లమట్టిని తీసి తన కన్నీళ్లతో కలిపి ముద్దగా చేశాడు. ఆ మట్టిని ప్రాణమున్న విగ్రహంలా భావిస్తూ ఒక శివలింగాన్ని తీర్చిదిద్దాడు. అడవిలో దొరికిన ఒక్క మారేడు దళాన్ని ఆ లింగంపై ఉంచి గొంతు రుద్ధమైపోతుండగా, స్వామీ, నా దగ్గర ఏమీ లేదు, నిన్ను అభిషేకించడానికి నా కన్నీళ్లే ఉన్నాయి. ఆవహించు తండ్రి అంటూ నిశ్చలమైన భక్తితో ఓం నమఃశివాయ అని పఠించాడు. ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఆ భక్తుడి హృదయం నుంచి వెలువడిన ప్రకంపనలకు ఆ మట్టిలింగం ఒక్కసారిగా ప్రకాశించింది. ఆ వెలుగు ముందు కోటి సూర్యుల కాంతి కూడా తక్కువే. ఆ వెలుగులో నుండి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఆ భక్తుడి అమాయకత్వానికి, ఆరాధనకు ముగ్ధుడైన శంకరుడు అతడిని దీవించి సకల ఐశ్వర్యాలను ప్రసాదించాడు. ఆ దృశ్యాన్ని చూసిన నంది ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. కోట్లు ఖర్చుచేసే చోట దొరకని దేవుడు ప్రేమతో చేసిన మట్టి ముద్దలో దొరికాడని నందికి అర్థమైంది. సంపన్నులు తమ వస్తువులను ఇస్తే ఆ పేదవాడు తన ప్రాణాన్నే శివుడికిచ్చేశాడు. భక్తికి కావాల్సింది ఆభరణాలు కాదు, అనురాగం మాత్రమేనని గ్రహించిన నంది శివయ్య తోడుగా తిరిగి కైలాసానికి పయనమైంది.